లాస్ అండ్ రూల్స్ సరిగ్గా ఫాలో అవ్వకపోతే జస్టిస్ కోసం హైకోర్టుని అప్రోచ్ అవుతాము. అదే విధంగా మన సరౌండింగ్స్ లో ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ లైక్ ఎయిర్ పొల్యూషన్, ఇల్లీగల్ ట్రీస్ కటింగ్, ఎకలాజికల్ డ్యామేజ్ అంటే మెయిన్ గా మ్యాంగ్రోవ్స్ డ్యామేజ్ చేస్తే జస్టిస్ కోసం ఎవరిని అప్రోచ్ అవ్వాలి, అలాగే విశాఖపట్నంలో ఏక్యూఎన్ తగ్గించాలంటే ఏం చేయాలి అనేది టెక్నికల్ గా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. లెట్స్ గో టు కంటెంట్. విశాఖపట్నం సిటీ అంటే ఫస్ట్ మైండ్ లోకి వచ్చేది ఉదయాన్నే గోల్డెన్ సన్లైట్, బే ఆఫ్ బెంగాల్ ని టచ్ చేస్తూ, ఫ్యామిలీ షోర్ లో నడుచుకుంటూ, చిల్డ్రన్స్ హ్యాపీగా ఇసుకలో ఆడుకుంటూ, ఫిషర్మెన్స్ ఫ్రెష్ గా పట్టిన ఫిషెస్ తో రిటర్న్స్ రావడం చూస్తుంటాం. దీని గల మెయిన్ రీజన్ ఎయిర్ అనేది ప్యూర్ గా మరియు ఎన్విరాన్మెంట్ ప్రశాంతంగా ఉండటం వలన. బట్ ప్రెసెంట్ విశాఖపట్నం సిటీ స్పీడ్ గా డెవలప్ అవ్వటం వలన పొల్యూషన్ పెరిగి ఏక్యూఐ పెరుగుతుంది. ఇక కంటెంట్ లోకి వెళ్తే 2026 జనవరి 3 సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ డేటా ప్రకారం PM 2.5 అండ్ PM 10 కి ఏక్యూఐ డేటాను చెక్ చేస్తే న్యూఢిల్లీలో 222, హైదరాబాద్ లో 207, ముంబైలో 160, విశాఖపట్నంలో 245. 4 సిటీస్ లో ఏక్యూఐ డేటాను కంపేర్ చేస్తే మీకు ఒక డౌట్ రావచ్చు, అదేంటి విశాఖపట్నం కూడా ముంబైలాగే కోస్టల్ లైన్ ఉండి విశాఖపట్నం ముంబై కంటే వెల్ డెవలప్డ్ సిటీ కాకపోయినప్పటికీ విశాఖపట్నంలో ఏక్యూఐ ఎక్కువగా ఉందని. దానికి గల రీజన్స్ జియోగ్రఫీ. ఒకవైపు బే ఆఫ్ బెంగాల్ సముద్రం ఉండి మరో 3 వైపులా 300 to 400 మీటర్స్ హైట్ లో ఈస్టర్న్ ఘాట్స్ ఉండటం వలన విండ్ స్పీడ్ తక్కువ అవుతుంది. సో ముంబై ఓపెన్ కోస్టల్ లైన్, విశాఖపట్నం బ్లాక్ అయిన సర్క్యులేషన్. వైజాగ్ లో 40% పైగా ఎయిర్ పొల్యూషన్ ఇండస్ట్రీస్ మరియు పోర్ట్ నుండి వస్తే రిమైనింగ్ ట్రాఫిక్ అండ్ వెహికల్స్, కన్స్ట్రక్షన్ నుంచి వచ్చిన డస్ట్, చెత్త కాల్చడం వలన ఎయిర్ నిలిచిపోయే జియోగ్రఫీ కండిషన్ వలన. ఇదే ఇష్యూని చైనా ఏం చేసిందంటే మేజర్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ ని సిటీకి దూరంగా షిఫ్టింగ్ చేసి కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్, కోల్ కన్జంప్షన్ తగ్గించే వరల్డ్ క్లాస్ అడ్వాన్స్డ్ పల్వరైజ్డ్ కోల్ ప్రెజరైజ్డ్ గ్యాసిఫికేషన్ టెక్నాలజీని యూజ్ చేసింది. ప్రెసెంట్ వైజాగ్ లో ఉన్న ఇండస్ట్రీస్ మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అవ్వటం వలన షిఫ్టింగ్ చేయటం అవదు కనుక గవర్నమెంట్ ఏం చేయాలంటే నెంబర్ 1 ఆర్టిఫిషియల్ రైన్ క్రియేట్ చేసి విశాఖపట్నంలో ఏక్యూఎన్ తగ్గించడం. నెంబర్ 2 కోల్ ఆల్టర్నేటివ్ గా రెన్యూవబుల్ ఎనర్జీస్ అయిన సోలార్, విండ్, హైడ్రో మరియు న్యూక్లియర్ ఎనర్జీ మీద ఇన్వెస్ట్ చేయాలి. ప్రెసెంట్ వైజాగ్ లో ఒకటి మాత్రమే ఎయిర్ పొల్యూషన్ మానిటరింగ్ ఉంది కనుక ఇంకా గాజువాక, పరవాడ, అచ్యుతాపురంలో కూడా ఎయిర్ పొల్యూషన్ మానిటరింగ్ యూనిట్స్ ఇన్స్టాల్ చేస్తే ఎక్కడి నుండి ఎక్కువ ఎయిర్ పొల్యూషన్ రిలీజ్ అవుతుందని చెప్పవచ్చు. నెంబర్ 3 ఇండస్ట్రీస్ ISO 14001 ఎన్విరాన్మెంటల్ స్టాండర్డ్స్ ఫాలో అవుతున్నారా లేదా అనేది స్ట్రిక్ట్ గా ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎవ్రీ ఇయర్ ఆడిట్ చేయాలి. బాధ్యతగా లేకపోతే లైసెన్స్ ని క్యాన్సిల్ చేయాలి. ఒకవేళ APPCB లేదా CPCB స్ట్రిక్ట్ గా చెక్ చేయకపోతే చెన్నైలో ఉన్న NGTకి వైజాగ్ రెసిడెంట్ అయ్యి ఉండి ఎవరైనా 6 months లోపు ఎవిడెన్స్ తో కంప్లైంట్ చేయవచ్చు. నెంబర్ 4 పోర్ట్స్ మరియు ఇండస్ట్రీస్ నుంచి వచ్చే డీజిల్ ట్రక్స్ స్ట్రిక్ట్ గా చెక్ చేయాలి. నెంబర్ 5 ఎలక్ట్రిక్ వెహికల్స్ ఈకో సిస్టమ్ ని ఎక్కువగా నిర్మించాలి. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సిటీలో 60% పైగా పై అంతస్తులో నివసిస్తారు కనుక వెహికల్స్ పార్కింగ్ చేసే చోటే ఛార్జింగ్ పాయింట్స్ అరేంజ్ చేయమని గవర్నమెంట్ రూల్స్ పెట్టాలి. నెంబర్ 6 డీజిల్ ట్రక్స్ మరియు హెవీ వెహికల్స్ ని హైడ్రోజన్ ఫ్యూయల్ మీద నడిచే వెహికల్స్ మాత్రమే రన్ చేయాలి. సో దీనికోసం గవర్నమెంట్ వాటర్ నుండి ప్రొడ్యూస్ చేసే హైడ్రోజన్ చీప్ ప్రాసెస్ మీద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయాలి. నెంబర్ 7 వైజాగ్ మెట్రో మరియు డబుల్ డెక్కర్ ప్రాజెక్ట్ ని స్పీడప్ చేయాలి. సో దీని వలన ట్రాఫిక్ ఇష్యూస్ తగ్గి పొల్యూషన్ తగ్గుతుంది. నెంబర్ 8 ఇండస్ట్రీస్ 40 to 45% ల్యాండ్ ఏరియా గ్రీనరీ మెయింటైన్ చేయమని గవర్నమెంట్ స్ట్రిక్ట్ గా రూల్స్ ఇంప్లిమెంట్ చేయాలి. సో దీనికోసం ఎక్కువగా వేప, కొబ్బరి, రావి చెట్లు, అశోక, బ్యాంబూ, పెల్టోపారం, జామున్ ట్రీస్ ఎక్కువగా పెంచాలి. కేవలం గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ కాకుండా మన రెస్పాన్సిబిలిటీగా AQI ని రెగ్యులర్ గా CPCB వెబ్సైట్ లో చెక్ చేయడం, AQI 200 దాటితే బయటకు వెళ్ళకపోవడం, N95 మాస్క్ వాడటం, రెడ్ సిగ్నల్ వద్ద ఇంజిన్ ఆఫ్ చేయటం, చెత్త కాల్చకుండా ఉండటం, రిచ్ పీపుల్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్, హైడ్రోజన్ వెహికల్స్ యూజ్ చేయటం, ఇంట్లో స్నేక్ ప్లాంట్, మనీ ప్లాంట్, జడ్జెట్ ప్లాంట్, చైనీస్ ఎవర్గ్రీన్ ప్లాంట్, హల్వర్ ప్లాంట్, స్పైడర్ ప్లాంట్ ని పెట్టడం వలన ఎయిర్ ని ప్యూరిఫై చేయొచ్చు. సో ఫైనల్ గా నేను చెప్పేది వెల్ డెవలప్ అవుతున్న మన వైజాగ్ లో ఇప్పుడే జాగ్రత్త పడకపోతే సముద్రం పక్కనే ఉన్న సిటీ ఆఫ్ డస్ట్ ని కాస్త సిటీ ఆఫ్ డస్ట్ గా మారే ప్రమాదం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.